ఇంటి లక్ష్మి అండి. ఇప్పుడు చంద్రబాబు గారి పరిపాలన ఏ రకంగా ఉంది? బాగానే ఉంది కదా అండి. కొత్త వాళ్ళకి పెన్షన్ ఇంకా రాయలేదు. 1500 వేస్తా ఉన్న వాళ్ళకి ఇంకా చూడలేదు. కొత్తగా ఆధార్ కార్డు లేని వాళ్ళకి రాయలేదు. అంతే. చంద్రబాబు గారు వచ్చి 46 రోజులు అవుతుంది. ఈ 46 రోజుల్లో పెన్షన్లు పెంచాడు, ఉచిత ఇసుక ఇచ్చాడు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? మాకేం లేదు, బాగానే చాలా చేస్తూ ఉంటే మాకు మంచిదే కదా, మాకు తృప్తిగా ఉంటుంది కదా మీరు చెప్పింది చేస్తూ ఉంటే. దానికోసం మేము చూస్తున్నాం. రేపు నెలలో ఆర్టీసీ వాళ్ళకి ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి పెట్టారు. రేపు నెలలో స్టార్ట్. దానిపై మీ అభిప్రాయం ఏంటి? మేము ప్రయాణమే మేము ఎప్పుడు చేస్తామండి. ఎప్పుడైనా ఏదైనా గబిక్కినా అర్జెంటుగా ఉన్నదంటే విజయవాడ వెళ్తాం అంతే. మాకు ఈ పొలం పనులు చేసుకునే మేము ఉంటాం. ఇంకెక్కడికి వెళ్ళాం. వెళ్తే ఏలూరు వెళ్తాం అంతే. తప్పటి నుంచి ఇంకెక్కడ వెళ్ళాం. మా ఇంట్లో మా అబ్బాయి వాళ్ళు మేమిద్దరమే, 2 ఆడపిల్లలు పెళ్లి చేసాం, బయటికి వెళ్ళిపోయారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుందా, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుందా? సింపుల్గా అంటే ఇంక ఓపెనింగ్ అవ్వలేదు కదా. ఆయన 45 సంవత్సరాలకి మాకు 45,000 ఇచ్చేసారు. 30 ఇచ్చేసారు. మా అనుకున్నది డోకరా రుణమాఫీ చేశారు. అనుకున్నది చేశారు. ఎందుకులే అనుకుంటాం. ఇంక మాకు స్థలాలు గిలాలు ఇవ్వాల. మొన్న మా పిల్లోడికి పెళ్ళి అయింది. అంతకుముందు ఇల్లు కట్టుకుంటే లోన్ వచ్చింది, ఇవ్వలేదు. ఇక ఈయన మరి మా పిల్లోడికి ఇస్తాడో ఎవరో తెలియదు అంతే. చంద్రబాబు నాయుడు 45 రోజులు ఇంటి చేతే జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ధర్నా చేస్తున్నాడు. ఆంధ్ర రాష్ట్రం అన్యాయం అయిపోతుంది, నాశనం అయిపోతుంది. అది నిజమేనా? నాకు అలాంటి తెలియదండి. అలాంటిది నాకు తెలియదు. మరి అలాంటివి మాకు తెలియదు. సరే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, బాగా మాట్లాడారు. అన్నయ్య నమస్తే. మీ పేరు? శ్రీనివాసరావు. అన్నా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యి 47 రోజులు అవుతుంది. ఈ 47 రోజుల పరిపాలన ఏ రకంగా ఉంది? ఆయన వచ్చిన కాడి నుంచి బాగానే ఉంది. అంతకుముందు కన్నా ఆయన వచ్చిన కాడి నుంచి బాగానే ఉంది. ప్రస్తుతానికి బాగానే చేస్తున్నారు. ఆయన ప్రభుత్వంలో అయితే తిరిగి ఉండదు. ఇదివరకు బాగానే చేశారు. కానీ 5 సంవత్సరాల మట్టికి, మన 5 సంవత్సరాల మట్టికి చాలా ఘోరంగా ఉంది. ఇప్పుడు మట్టికి ఈయన వచ్చిన కాడి నుంచి ఇంకా చాలా మార్పు వస్తాం అనుకుంటున్నాం. మేము వస్తాం అనుకుంటాం కాదు, చేస్తారు. చాలా మార్పు చేస్తారు. బాగా జరుగుతుంది. ఆయన ప్రభుత్వమే బాగా ఉంటుంది, తిరిగి ఉండదు. బాగానే జరుగుతుంది పనులు కూడా. అయితే చంద్రబాబు నాయుడు గారు కేవలం 47 రోజుల్లోనే ఇంత చేశారు. రానున్న రోజులు ఇంకెంత చేయగలరు? చంద్రబాబు గారి పరిపాలన ఎలాగుంది? జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ రకంగా ఉంది? చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుంటుంది. ఇప్పుడు ఈ 47 రోజుల్లో ఎంత చేశారంటే రానున్న 5 సంవత్సరాల్లో కూడా పూర్తిగా చేస్తారు. నెక్స్ట్ కూడా ఆయనే ఉంటారు అనుకుంటున్నాం మేము. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అయితే ఉపయోగం లేదు, మరీ ఘోరం అది. ఈయన ఇచ్చిన కాడి నుంచి బాగానే ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ పరిపాలన ముందు తీసుకుని వెళ్తుంటే జగన్మోహన్ రెడ్డి ధర్నాలు చేసి రాష్ట్రం అన్యాయం చేస్తున్నారు, దౌర్జన్యాలు జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయి, శాంతి భద్రతలు కరువైపోయి చెప్పి ధర్నాలు చేస్తా ఉన్నాడు. దానిపై మీ అభిప్రాయం? అవన్నీ పిచ్చి మాటలు. వాళ్ళ హయాంలోనే జరిగినాయి అవన్నీ. ధర్నా అన్యాయంగా చేసిందంటే వాళ్ళ ప్రభుత్వంలో చేశారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అయితే అన్యాయం అయితే ఏం లేదు. ధర్మంగా పోతున్నారు వాళ్ళు, ధర్మంగానే వెళ్తున్నారు వాళ్ళు. వాళ్ళు చేసినంత ఇదిగా అన్యాయంగా అయితే చేయలేదు. వాళ్ళ ప్రభుత్వంలో అయితే బాగా అన్యాయంగా చేశారు. ఈయనైతే ధర్మంగానే వెళ్తున్నారు. అది తప్పలేదు. అయితే ఎవరికి మానవ మాత్రం అనుకున్నాక తప్పలేదు ఆయన చేసేది. అంతకుముందు వాళ్ళు చేసినంత పరిపాలన కంటే ఘోరం కాదు, అసలు ఏం లేదు. ఈయన మామూలుగా ధర్మంగా చేసుకుపోతున్నారు అంతే. అన్న, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి నిర్మాణం కోసం 15,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి రప్పించారు. దీన్ని ఎలా చూడొచ్చు మనం? చాలా గ్రేట్ అసలు వాళ్ళు చేయటం. వాళ్ళు ఉంటే ఆ రాజధాని తీసేసేవాళ్ళేమో, వీళ్ళు ఉండటం వలన ఇంకా స్థాపించుతారు, ఇంకా బాగా చేస్తారు రాజధాని కూడా. అందుట్లో తిరుగు లేకుండా చేస్తారు వాళ్ళ ఇష్టం అయితే. ఆ విషయంలో అయితే తిరగలేదు, బాగా చేస్తారు. ఉచిత ఇసుక అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. కానీ కొంతమంది మాత్రం ఉచిత ఇసుక అని చెప్తున్నారు, కానీ దాని వెనకాల అక్రమంగా దోచుకుంటున్నారు ఈ ప్రభుత్వం వాళ్ళని చెప్పి మాట్లాడుతున్నారు. ఇది నిజమా అబద్ధం? అసలు అవన్నీ పిచ్చి మాటలు. అంతకుముందు అయితే టాపీ పనులు చేసుకునే వాళ్ళకైతే ఇసుక లేదు. చాలా చెప్పాలంటే ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు అప్పుడు ఇసుక లేక పనులు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఈయన వచ్చిన కాడి నుంచి ప్రస్తుతానికి అయితే ఏదీ లేదు. ఇసుక అంటే ఫ్రీ అన్నారు, ఫ్రీగానే వస్తుంది. అక్రమమే లేదు, బాగానే జరుగుతుంది. బురద చల్లుతున్నారు అంతే, అన్యాయంగా వేస్తున్నారు. శుభ్రంగా మంచి చేసేవాడు ఉంటే చెడు చేసేవాళ్ళు 99 మంది ఉంటారంటారు ఒక మయ్యన. అలాగే చేసేవాళ్ళు మంచి చేసేవాళ్ళు చుట్టూ చెడు చేసేవాళ్ళు, చెడు మాట్లాడేవాళ్ళు ఎక్కువ ఉంటారు. అదైతే అన్యాయమే. వాళ్ళు మాట్లాడేది అయితే రాంగు. బాగానే జరుగుతుంది ప్రభుత్వంలో అంతా.